హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ కూడా వస్తుంది, దాన్ని నొక్కినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్స్ తీయక చాలా రోజులు అవుతుంది కదా, లైక్ ఏమన్నా రివ్యూస్ చేయడము ఉన్నది చూపించడమే జరుగుతుంది. వ్లాగ్స్ చేయడం కొంచెం కష్టమైపోతుంది, పెద్దగా రీచ్ ఉండట్లేదని నేను కూడా చేయట్లేదు అనమాట. మెయిన్ ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈరోజు పొద్దున్నే ఎందుకు నాకు వీడియో షూట్ చేయాలనిపించింది. సో కంటిన్యూస్గా ఒక 4-5 డేస్ అయితే ఫుల్గా వర్షాలు పడినాయి కదా. అటు పెద్ద వర్షం కాదు, ఇటు మరీ చిన్న వర్షం అని కాదు, కానీ రోజు ముసురు అట్లా పడుతూనే ఉంది. ఇంకా ఈరోజే కొంచెం గర్విచ్చింది అనమాట. ఇది సండే రోజు మార్నింగ్ అరౌండ్ ఒక 7:30 అలా అయి ఉంటుంది. నేను ఫస్ట్ లేవగానే వెదర్ చూశాను. విండోలో నుండి చూడగానే నార్మల్గా అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది, లైట్గా కొంచెం వెలుతురు వస్తుంది. సరే అని ఫస్ట్ పైకి వచ్చేసాను. కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల మధ్యలో ఒక 2 రోజులు వచ్చాను, కానీ తర్వాత ఇంకా రాలేకపోయాను అనమాట. మెట్లు బాగా ఎత్తుగా ఉంటాయి అండ్ కొంచెం జారుతున్నట్టు ఉంటాయి అనమాట. ఎందుకులే లేనిపోని రిస్క్ అని నేనైతే రాలేదు. సో చెట్లను చూడక ఒక 2 రోజులు అవుతుంది అనేసి వెంటనే ఫస్ట్ థింగ్ ఇంకేం చేయలేదు, డైరెక్ట్ పైకి వచ్చేసారు. నా మొహం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే చెట్లన్నీ పడిపోయి ఉంటాయి, లేకపోతే చెత్త అంతా అడ్డుపడిపోయి ఉంటుంది. ఇవన్నీ చూసుకోవడం కోసం అయితే వచ్చాను. అట్లా చూసుకుంటూ ఉంటే ఒక 1/2 అవర్ వరకు 40 మినిట్స్ వరకు అక్కడే ఉండిపోతాను అనమాట నేను. ఎంతైనా చిన్న ఆనందాలే, బట్ అవి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి మనకి. మనం ఎన్ని అనుకున్నా అవ్వవు, దాని టైం వచ్చినప్పుడే అవుతాయి ఏదైనా అంతే. సో ఇది కూడా ఒక పార్ట్ అనమాట లైఫ్లో. ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ మాత్రం చాలా బాగుంది కదా. సో నాకు దేవుడికి పూలైతే బాగా సరిపోతున్నాయి అనమాట. ఇవే నా చిన్న ఆనందాలు. నాకు ముందే నేచర్ అంటే చాలా ఇష్టము. అట్లా ఊర్లో వదిలేసినా కూడా బతికేస్తాను. ఇంకా అలాంటిది ఈ మధ్యనైతే వర్షాల వల్ల అంత గ్రీనరీగా బాగా కనిపిస్తుంది కదా. అట్లా రోజు కనీసం ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే పైన కూర్చుంటా అనమాట. టమాటాలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు స్టార్టింగ్ అయితే ఎన్ని రోజుల వరకు ఒక్క కాయ లేదు, పిందె లేదు, ఏమీ లేదు. ఇంక ఇది నేను మా ఆయనతో ఇది మొగ చెట్టు, దీనికి ఏం రావు అని చెప్పేశాను. సడన్గా చూస్తే ఒక 5 డే ఫుల్గా పూత వచ్చింది. ఇంకా వెంటనే కాత కూడా వచ్చేసింది అనమాట. మళ్ళీ జుకినీ అయితే వస్తున్నాయి. ఇది కైండ్ ఆఫ్ కీరనే, సేమ్ కీరలాగానే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అనమాట కొద్దిగా. ఆల్రెడీ ఇది షార్ట్స్లో చేస్తున్నాను. అప్పుడు ఒక కాయ వచ్చిందంటే మళ్ళీ వస్తుంది అనమాట. ఈ చిన్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సింగిల్ పెటల్వి, ఇవన్నీ నాకు బాగా యూజ్ అవుతున్నాయి దేవుడి పటాల మీద పెట్టుకోవడానికి. రోజు ఈవినింగ్ వస్తాను కదా పైకి, అప్పుడు తెంపుకొని వెళ్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి యూజ్ అయిపోతాయి. ఇంకా చాలా రోజుల నుంచి బయట కొనడమే మానేసాను. ఎప్పుడన్నా ఎక్కువగా మంచి మేజర్ పండుగలు ఉన్నప్పుడు, మొత్తమే పూలు లేనప్పుడు మాత్రం కొంటాను అనమాట. మొత్తం ఫుల్గా వాటర్, డ్రమ్ములలో వాటరు, క్యాప్ల మీద వాటర్ అన్నీ మా వాడు వచ్చి ఇక్కడ నాకైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట. చాలా హెల్ప్ చేస్తాడు ఇలాంటి విషయాల్లో. ఇంకా నీళ్ళన్నీ కింద పడేస్తున్నాడు. నేనేమో చూసుకున్నాను ఫస్ట్ చెట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. మా వాడికి కూడా చూపిస్తున్నాను ఏ చెట్టు ఏంటి అని. ఇప్పుడే కదా వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ స్కూల్లో కూడా వాళ్ళకి లెసన్స్ అవి ఉంటాయి కదా, వీటిపైన జువాలజీ కానీ బయాలజీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో చెట్లు ఏంటి, ఇలాంటి సీడ్స్ వేస్తే ఏమొస్తాయి అనేసి మా వాడికి నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఎక్కడ వచ్చాయి అంటే వాడికి తెలియదు అనమాట. వాడు కూడా ఒక 4-5 డేస్ నుంచి పైకి అయితే రాలేదు. ఇద్దరం కలిసి అట్లా మంచిగా చిల్ అవుతున్నాం. అక్కడ వంకాయ చెట్టు చూస్తే మా ఇద్దరికి ఫుల్ భయం వేస్తుంది అనమాట. అండ్ ధనియాలు అయితే ఎంత ఇబ్బంది పెడుతున్నాయి నన్ను, అన్నీ అటో ఇటుగా వస్తున్నాయి, కానీ ధనియాలు అయితే అస్సలు రావట్లేదు. ఇప్పటికే 10-15 రోజులు అవుతుంది. సీడ్స్ అయితే ఆ మాదిరిగా ఉన్నాయి. చూద్దాం ఇంకొక 1 వీక్ వస్తాయా రావా. అన్నీ ఈజీగా పండించవచ్చు కొత్తిమీర అంటున్నారు, కానీ నాకు ఒక డౌట్, కొత్తిమీర సీడ్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా, లేకపోతే మేము తెచ్చిన ఏం రావట్లేదు. అన్నీ నార్మల్గా ఇంట్లో ధనియాలు వేస్తేనే వస్తాయని చెప్పారు. ఇంతకుముందు కూడా నాకు వచ్చినాయి, బట్ ఇక్కడికి వచ్చాక అన్ని చెట్లు వేస్తున్నాం, కానీ ఆ చెట్టు మాత్రం అస్సలు రావట్లేదు. చూద్దాం ఈసారి అయితే. చెప్పాను కదా ఫుల్ వర్షం ఉండే, అంతా ఫుల్ పైన కింద మట్టి. ఇంకా నేను సండే రోజు కదా యుద్ధంలో దిగినట్టు రంగంలో దిగిపోయాను. మొత్తం కింద పైన అంత పైన బాల్కనీ కడిగినాము, కింద కూడా అంతా కడిగాము. బండ్ల వల్ల ఇసుక అంతా వచ్చేస్తుంది కదా, మా ముందు మట్టి రోడ్డు కాబట్టి
ఆబ్వియస్గా ఇంట్లో మొత్తం ఎర్రగానే ఉంటుంది, రోజంతా తుడుచుకోవడంతోనే సరిపోతుంది. ఇంకా బయట అయితే వేయలేదు, అప్పటికే బాగా లేట్ అయిపోయింది, 8:30-9 అయింది కదా అనేసి ఇంకా ఆరలేదు కూడా ర్యాంప్ అదంతా. ఇంటి ముందు ఇంకా చిన్నగా ముగ్గు పెట్టేసి, టైల్స్ మీద కనిపించట్లేదు, కలర్ టైల్స్ కదా, ముగ్గు పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చి పనంతా అయిపోయేసరికి ఫుల్ టైం అయిపోయింది. ఫుల్ పని ఎక్కువైపోతుంది, బట్ ఎనీహౌ మేనేజ్ చేస్తున్నాము ఎట్లో ఒకట్లా అంతా చేసుకోవడానికి. సండే వచ్చిందంటే కొంచెం ఫ్రీ కదా, లంచ్ బాక్సులు కట్టక్కర్లేదు, మెల్లిగా అయినా చేసుకోవచ్చు అని. కొన్ని పార్సల్స్ అయితే వచ్చినాయి అనమాట. మేము తీసుకునేది ఉండే కానీ అవన్నీ ఇంకా బడ్జెట్ ఇష్యూ ఉండి మేమేం తీసుకోవట్లేదు ఈ మధ్య. నాకు కొన్ని కావాల్సినవి చిన్న చిన్నవి నేను ఇవి మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఫ్లిప్కార్ట్లో తక్కువ, అమెజాన్లో పెడతాము. అండ్ మీషోలో ఇంటికి కావాల్సినవి ఇలాంటివి ఏమన్నా స్టాండ్లు కానీ ఆర్గనైజర్లు కానీ ఏమన్నా అంటే నేను పెట్టుకుంటాను. కిచెన్లో ట్యాండమ్ బాస్కెట్స్ పెట్టాము, బట్ వాటికి కట్లరీ ట్రేస్ ఉంటాయి కదా, అవైతే స్టిల్ ఇంకా పెట్టలేదన్నమాట. మేము ఒక్కసారి వన్స్ పని ఎక్కడ ఫినిష్ అయిందో మేము అక్కడే ఆపేసాము. ఇప్పుడు ఏది ముట్టుకోవాలన్నా అన్ని వేలల్లోనే ఉంది పని. ఈ మధ్య కొంచెం బడ్జెట్ ఇష్యూ ఎక్కువైపోతుంది అనమాట. అందుకే కొన్ని రోజులు అయితే ఇంకేం తీసుకోవద్దని అట్లా గ్యాప్ ఇచ్చాం. ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు ఆపేసాం. ఇంకా కొన్ని తేవాల్సినవి అయితే ఉన్నాయి, బట్ ఏం కొనదలుచుకోలేదు. నాకు ఇంకా అత్యవసరం ఉన్నాయి, నాకు అస్సలు పని అవ్వట్లేదు అంటే ఇంకా తీసుకున్నాం అనమాట. ఇవి స్పూన్స్ వేసుకోవడానికి కట్లరీ స్టాండ్ ఒకటి లేదు, నార్మల్గా బాస్కెట్లో వేసుకుంటున్నాను. బుట్టి ఉంటుంది కదా పొడుగు, దాంట్లో వేసుకుంటున్నాను. అండ్ ప్లేట్లు వేసుకోవడానికి ఒక్కటే బాస్కెట్ అయిపోయింది, ఎస్ఎస్ది బటర్ఫ్లై బాస్కెట్ ఒక్కటే ఉంది. ట్యాండమ్లో కూడా ప్లేట్స్ పెట్టలేదు. సో దానికి చిన్న ప్లేట్లకి ఇబ్బంది అయిపోతుంది. అట్లా చిన్న చిన్నవి ఉంటాయి, ఇవన్నీ కలిపితే కూడా 1000 బిలోనే అనమాట. ఒక 4 to 5 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను. అండ్ ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను నేను, ఈ స్టాండ్ ఒకటి కిచెన్లో. నేను ఆయిల్ ఎప్పుడు కూడా నార్మల్గా క్యాబినెట్స్లో పెట్టను, బయటనే ఓపెన్లోనే పెడతాను. బాగా జిడ్డు వస్తుంది కాబట్టి అన్ని కబోర్డ్లకి అండ్ వేరే కంటైనర్స్ కూడా అంటుకుంటుంది కాబట్టి బయట పెట్టేస్తాను. దానికి ఒకటి తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇదైతే తీసుకున్నాను. సంహౌ ఏమో నాకు ఎందుకో అక్కడ ప్లేస్ ఒకటి సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదు, నాకు ఇంకా సరిగ్గా ఏం చేయాలి ఏందని ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇదైతే తీసుకొని పెడతాను, వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాము. ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను అనమాట. కొంచెం అవి నాకు ఓపెన్ చేసి బాగున్నాయి అనిపిస్తేనే క్వాలిటీ అంతా మీకు రివ్యూ చేసి అంటే బాగున్నాయని చెప్తాను. లేకపోతే నేను అస్సలు నాకు నచ్చనివి నేను ఎప్పుడూ చూపించను అనమాట. అంటే మనల్ని చూసి ఒక నలుగురు కొనుక్కుంటున్నారంటే అది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. ఏదో మనం కొన్నాం కదా డబ్బులు పెట్టి సరే పెట్టేస్తే వీడియోస్ చూస్తారు, వాళ్ళు కూడా కొనుక్కుంటారు అన్నట్టు కాదు. ఇఫ్ మనకి యూజ్ అయింది, అది వర్తి, మన హౌస్ వైఫ్స్ అందరూ అలాగా ఆలోచిస్తారు. ఎవరైనా అది బాగుంది అంటేనే కొనుక్కోవాలి, డబ్బులు వేస్ట్ కావద్దని అనుకుంటారు. సో నేను కూడా అంతే, అది ఓపెన్ చేసి నచ్చి అండ్ ఇంకా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అయితే కొంచెం కాస్ట్లీవి నేను వాడినాక ఒక 1 month అయినాకనే రివ్యూ ఇస్తాను కంపల్సరీగా. నచ్చితే నచ్చింది, లేకపోతే దానికి ప్రోస్ కాన్స్ అన్నీ చెప్పి వీడియో చేస్తాను. అట్లా ర్యాండమ్గా అయితే పెట్టాను. సో ఇవి కూడా అంతే, నాకు నచ్చితేనే, అవి గట్టిగా ఉన్నాయి మీకు యూజ్ అవుతాయి అంటేనే నేను వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియో ఎంత అప్లోడ్ చేస్తాను, ఈ వీడియో తీసి నేను అప్లోడ్ చేసేటప్పుడు కూడా నేను వాడుతూ ఉంటాను కాబట్టి సో నాకు ఒక ఐడియా వస్తుంది పెట్టాలన్నా వద్దా, యూజ్ అవుతుందా లేదా అనేసి. సో ఇది ఈరోజు మన వీడియో. హోప్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.